ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరొక దినాన ఈ రీతిగా మనము ఈ ఉదయకాల సమయంలో సమకూర్చబడడానికి సహాయం చేసిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం ప్రార్థన చేసుకుని ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిద్దాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మీరు మార్చి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్, చాలా మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి మీతో పంచుకోదలిచిన మాట, మనం చాలాసార్లు మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి, దేవుడు మనకిచ్చిన తెలివి జ్ఞానాన్ని బట్టి, తలాంతులను బట్టి మనము వాటిని అర్థం చేసుకోలేని వారంగా, వాటిని మనం గ్రహించలేని వారంగా మనల్ని మనమే చాలాసార్లు అనగదొరుక్కుంటా ఉంటాము. ఏ విధంగా అంటే, ఏదైనా ఒక పనిని మనం ప్రారంభించాలి అని అనుకున్నా, ఏదైనా ఒక కార్యాన్ని మనం తలపెట్టాలి, చెయ్యాలి అని మనం అనుకుంటున్నా, అప్పుడు వెంటనే మనం ఏమనుకుంటామంటే, అమ్మో ఇది నేను చేయలేనేమో, ఇది నాకు చేత కాదు, నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు, అమ్మో వారితో పోలిస్తే నేనే పాటి వాడిని, అది వారైతే చేయగలడు కానీ నేను చేయలేను, ఇది వీళ్ళకే సూట్ అవుతుంది కానీ ఇది నాకు సెట్ కాదు అని మనం చాలా సార్లు మనల్ని మనమే చాలా తక్కువగా చేసుకుంటాం. కొన్నిసార్లు భయపడతాం, ఇది నేను చేయగలనా అని మనం భయపడతాం. కొన్నిసార్లు మనం వెనకడిగేస్తాం. పిరికితనం మనల్ని ఆవరించేసి ఇది నీ వల్ల కాదులే అని మనతో అనేక సార్లు చెబుతూ ఉంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కాదంటారా? ఎన్నిసార్లు అలా అనుకోలేదు? నాకంత తెలివి లేదు, నాకంత జ్ఞానం లేదు, నాకు బలం లేదు, నాకు శక్తి లేదు, నాకు పలుకుబడి లేదు, నా వెనక ఎవరు లేరని నువ్వు ఎన్నిసార్లు అనుకోలేదు? చాలాసార్లు అనుకుంటాం. అయితే దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివి, దేవుని దృష్టిలో నువ్వు చాలా ఘనమైన వ్యక్తివి, దేవుని దృష్టిలో నువ్వు చాలా బలమైన వ్యక్తివి. ఇది మనం గుర్తించలేకపోతా ఉన్నాం, ఇది మనం గమనించలేకపోతా ఉన్నాం. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక సన్నివేశం జరిగింది. ఏంటి ఆ సన్నివేశం అంటే, మిద్యానీయులు ఇజ్రాయేలీయుల మీదకు దండెత్తుకొని వచ్చి వారి పంట పొలాలన్నిటినీ కూడా నాశనం చేసి, పంటను, పశువులను అన్నిటినీ కూడా వాళ్ళు దోచుకొని పోయి ఇజ్రాయెల్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చెల్లా చెదురైపోయారు. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయి దాంకున్నారు. గుట్ల చాటు, కొండల చాటు, లోయల్లో అలా అక్కడక్కడ దాంకునేస్తే వాళ్ళలో ఒక వ్యక్తి గానుగ చాటు దాంకున్నాడు. గానుగ చాటు దాంకున్న ఆ వ్యక్తిని చూచి దేవుడు దూత ద్వారా ఇలా మాట్లాడిస్తా ఉన్నాడు. ఏమని అంటే, రండి చదువుదాం మనము. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. ఇది గానుగ చాటు దాంకునున్న ఒక భయస్థుని చూచి దేవుని యొక్క దూత ఏమని పిలుస్తా ఉందంటే, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఇంతకీ ఎవరా వ్యక్తి? మీరు ఈ పాటికి గెస్ట్ చేసి ఉంటారని నేను అనుకుంటా ఉన్నా. ఎస్, మీరు అనుకుంటున్నట్లుగా ఆయన పేరు గిద్యోను. దేవుడు ఆ యొక్క భయస్థుని చూచి, నువ్వు పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, ఎంత చక్కగా పిలుస్తా ఉన్నాడు. ఈయన అనుకుంటా ఉన్నాడు, అయ్యో నేనేం పరాక్రమం కలిగిన వాడును, నేనే భయంతో ఇక్కడ దాంకొని ఉంటా ఉన్నాను, నేనే ఆ మిద్యానీయుల బారిన పడకుండా నేను దాంకొని ఉంటే నేను పరాక్రమం కలిగిన బలాఢ్యుడినా? అరే అరే అరే, ఎవరిని చూసి ఏమంటున్నాడో, దేవుడు ఎవరిని చూసి ఏమనిపిస్తా ఉన్నాడు అని చాలా ఆశ్చర్యపడతా ఉన్నాడు గిద్యోను. దూత అంటా ఉంది, నీకు యెహోవా తోడై ఉన్నాడు, నీవు లేచి మిద్యానీయులను ఎదిరించి వారితో పోరాడి ఇజ్రాయెల్ ప్రజలను రక్షించు అని చెప్తే, మళ్ళా అంటున్నాడు గిద్యోను, నేనెలాగా, నేను ఏ సహాయం చేత నేను రక్షించగలను? ఒకసారి చదువుదాం 15వ వచనము. అతడు, చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇజ్రాయేలులను రక్షింపగలను? అసలు నేను ఏ పాటి వాడిని? నా కుటుంబము మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే,
నా కుటుంబంలో, మా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడిని కదా, చిన్నోని కదా, నా వల్ల ఏడవుతుంది అయ్యా? నేను చాలా చిన్నోన్ని, ఆ మిద్యానీయులతో నేను ఎలా పోరాడగలిగేది? నా వల్ల కాదు, నా వల్ల కాదు. దేవుడు అన్నాడు, నువ్వు బలము తెచ్చుకొని లే, నేను నీకు తోడై ఉంటా ఉన్నాను. ఒక్క మనిషిని నువ్వు హతము చేసినట్లుగా మిద్యానీయులందరినీ హతము చేసేస్తావు. హల్లెలూయా. భయస్థుడైన గిద్యోనుని దేవుడు బలపరుస్తా ఉంటా ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటే నువ్వు ఇంత వాడివైనా సరే ఎంతో గొప్ప కార్యాలు నువ్వు చేయగలవు. లే, పైకి లే. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు అనుకుంటున్నావా నేను చిన్నవాడిని? నువ్వు అనుకుంటున్నావా ఇది నాకు చేత కాదే? నువ్వు అనుకుంటున్నావా అమ్మో ఇది నేను ఎక్కడ చేయగలనని? దేవుడు నీకు తోడై ఉంటే ఎలాంటి కార్యాన్నైనా నువ్వు సునాయాసంగా చేయగలవు. గిద్యోను లేచాడు, బలం తెచ్చుకున్నాడు, మిద్యానీయులతో పోరాడి ఇజ్రాయిల్ ప్రజలను రక్షించినట్లుగా దాని తర్వాత భాగాలను మనం చూడొచ్చు. కాబట్టి నువ్వు ఎలాంటి వాడువో అన్న విషయాన్ని నువ్వు పక్కన పెట్టి, బలవంతుడైన దేవుడు, సర్వశక్తిమంతైన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, ఆయనకు అన్నీ కూడా అసాధ్యము అంటూ ఏది లేదు అనుకుంటున్న దేవుడు నీతో ఉంటా ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడాలి? నువ్వు బలవంతుడివే, నువ్వు బలవంతురాలివే, నువ్వు గనుడివే, నువ్వు గనురాలివే. కాబట్టి ఏ విషయాన్ని బట్టి నువ్వు భయపడతా ఉంటా ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు జంపుతా ఉంటా ఉన్నావో, ఏ విషయాన్ని బట్టి నువ్వు వెనకడిగేస్తా ఉన్నావో, అయ్యా నాకేమి లేదు, నాకు తెలివి లేదు, నాకు బలం లేదు, నాకు జ్ఞానం లేదు, నాకు పలుకుబడి లేదు, నా వెనక ఎవరు కూడా మనుషులు లేరే అని నువ్వు అనుకుంటా ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, యెహోవా నీకు తోడై ఉన్నాడు. యెహోవా నీకు తోడై. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఒంటరివి కాదు అని, ఈ ఉదయకాల సమయంలో నువ్వు భయస్థుడు కాదని, నువ్వు గుర్తెరగలవలసిన వారుగా ఉంటా ఉన్నావు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన చెప్పిన కార్యాలను నీ ద్వారా ఆయన సునాయాసంగా జరిగించగలిగే దేవుడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి బలము తెచ్చుకొని దేవుని యందు దృష్టి ఉంచి అడుగులు ముందుకు వేయాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తా ఉన్నాను. రండి ప్రార్థన చేసుకుని దేవుని సహాయాన్ని పొందుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ కొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము ఏ పాటి వారు, ఎలాంటి వారు, నీవు మాతో ఉంటే మేము ఎలాంటి కార్యాలు మేము చేయగలమో నీ వాక్యం ద్వారా మాకు సెలవిచ్చావు. నీకు వందనాలు. మేము బలము తెచ్చుకునే వారంగా, ధైర్యముగా, నీ యందు విశ్వాసముతో, నీ సహాయముతో ప్రతి పరిస్థితిని మేము ఎదుర్కోవడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.